నమస్తే. భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుంది, కేసీఆర్కి 1 లేదా 2 సీట్లు వస్తాయా రావా, ఇదే రాష్ట్రం అంతా జరుగుతున్న చర్చ. దేశంలో ఒక చర్చ, తెలంగాణలో మొన్నటి ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ ఎలక్షన్స్ విషయంలో ఇంకొక రకమైన చర్చ నడుస్తూ ఉంది. ఎవరు గెలవబోతున్నారు? మే 13వ తేదీన తెలంగాణ ఓటర్లంతా ఓట్లు వేయబోతున్నారు. జూన్ 4న రిజల్ట్ వస్తుంది. ఈ 17 నియోజకవర్గాల్లో గెలుపు ఎవరిది, ఎవరు మెజారిటీ స్థానాలు గెలవబోతున్నారు, ఒకవేళ ఎవరు ఎన్ని గెలిస్తే భవిష్యత్ తెలంగాణ ఎట్లుంటుంది? సో ఈ తరహా డిస్కషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. సో మనం కూడా అన్ని నియోజకవర్గాల్ని చుట్టేసే ప్రయత్నం చేస్తున్నాం, అక్కడ ఉన్న అభ్యర్థులతో మాట్లాడుతున్నాం. ఇవాళ నేను మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న జస్ట్ లంచ్ కంప్లీట్ చేసుకొని నా ముందు రఘునందన్ రావు గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. నమస్తే రఘునందన్ రావు గారు. నమస్తే. సో ప్రచారం గట్టిగా నడుస్తున్నదా? గట్టిగా, ఎండ ఎంత గట్టిగా ఉందో ప్రచారం అంత గట్టిగా. ఎవరితో పోటీ పడుతున్నారు? హరీష్ రావా లేకపోతే వెంకట్రామరెడ్డా? హరీష్ రావు, ఇంకొక వైపు నీలం మధు, హరీష్ రావు అనే అభ్యర్థి ఎవరు లేరు మాకు పోటీలో. ఇప్పుడు ఆయనే కదా మొత్తం అంతా చూస్తున్నది, వ్యవహారం అంతా. సో మీరు అనేది వెంకటరామరెడ్డి గురించి మాట్లాడుతారు. వెంకటరామరెడ్డికి మా జిల్లాకు సంబంధం లేదు. వెంకటరామరెడ్డి గారికి మెదక్ పార్లమెంట్కి ఓటు లేదు. నినాగమని ఏదో తెల్లాపూర్లో ఇల్లు కట్టుకొని ఓటుకి వేసుకున్నాడు, కానీ వెంకటరామరెడ్డి గారికి మెదక్ జిల్లాకు సంబంధం లేదు. ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే రగన్న, తెలంగాణ ఉద్యమం ముట్టిందే నీళ్లు నిధులు నియామకాల కోసం ముట్టింది. పక్క రాష్ట్రం వాడు వచ్చి మా పన్ని కొలువులు కొట్టుకుపోతుండే అనేది పంచాయతీ. తెలంగాణ ఏర్పడడానికి ఇప్పుడు పక్క జిల్లాలో వచ్చి మాయి కొట్టుకుపోతుండే అనే పంచాయతీకి వచ్చింది. ఇప్పుడు ఓకే 14 ఏళ్ళు ఉద్యమం నడిపిండు చంద్రశేఖరరావు ఈ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో పుట్టి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 24 ఏళ్ళు అయినాక ఇలా మెదక్ పార్లమెంట్కి ఎంపీ క్యాండిడేట్ పోటీ చేసేవాడు. నా డిమాండ్ కానీ తెలంగాణ ప్రజల డిమాండ్ కానీ మెదక్ జిల్లాలో పుట్టినోడు అయితే మంచిగా ఉంటాడు అనేది మా ఆలోచన. వీడికి అల్లుడు హరీష్ని తెచ్చి మా మీద బలవంతంగా రుద్దుతుంది. 610 జీవో అమలు చేస్తే అల్లుడు హరీష్ని అర్జెంటుగా బయటికి పంపాలి. ఒక్కరిని భరించుడే కష్టంగా ఉంది కరీంనగర్ని, ఇంకొని తెచ్చిపెడితే ఇంకెడికి అవుతుంది అన్న సంసారం. అందుకని ఈ ఎలక్షన్స్ వెంకటరామరెడ్డికి సంబంధం లేదు, బీఆర్ఎస్ పార్టీకి అంతకంటే సంబంధం లేదు, టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి చంద్రశేఖరరావు గారికి ఎన్నికలతో అసలు సంబంధమే లేదు. ఎవరితో పోటీ? మీ కాంగ్రెసా ఆర్ బీఆర్ఎస్ఆ? సంబంధం లేదంటే కాంగ్రెస్ పోటీలో ఉన్నట్ట? అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు ఎవరం సెకండ్ వద్దాం ఎవరం థర్డ్ వద్దామని అనుకుంటారు. సో వాళ్ళిద్దరు తెలుసుకున్న తర్వాత ఎవరు మిగిలితే వాళ్ళు మిగులుతారండి. నాకు వాళ్ళతో సంబంధం లేదని అందుకనే చెప్తా ఉన్నాను నేను. వాళ్ళిద్దరు దన్నుకోగా ఎవరో ఒకరు మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు నాకు పోటీకి వస్తే ప్రయత్నం జరుగుతుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ముగ్గురు దన్నుకుంటున్నారని అంటున్నారు, లేదా? అసలు పొరపాటున కూడా లేదన్న. ప్రజల నాడి మీరు పల్సని సరైన రీతి లోపల కట్టలేకపోతున్నారు, లెక్క కట్టలేకపోతారు అనుకుంటున్నాం. ప్రజలు ఊర్లలోకి పోతే అడుగుతున్నారు, సార్ ఢిల్లీకి పోతే తిరుపతికి పోతే అయితే కత్తెనం అనేది కావాలి లేకపోతే నెత్తెనం అనేది కావాలి సార్. ఈ ఎన్నికలలో కత్తి కేసీఆర్ది కాదు, నెత్తి కేసీఆర్ది కాదు. ఎందుకంటే ఆయన గెలిస్తే ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం లేదు, ఢిల్లీలో ప్రభుత్వం లేదు. గెలిచినోడు గాలి ఏడా తిరుగుతాడు సార్, విమానంలో పైకి కిందికి తిరుగుకుంటే ఏడ పోవాలి? ఓకే. అందుకని చెప్పి ఈ ఎన్నికలకి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. 10 ఏళ్ల పరిపాలన తర్వాత మొత్తం తెలంగాణ బంగారుతో కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు అవసరం లేదు. ఇప్పుడు మిమ్మల్ని వానప్రస్థాశ్రమం లోపల రెస్ట్ తీసుకోమని ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. అందుకని మీరు కొద్ది రోజులు అక్కడే ఉండండి, ఆరోగ్యాలు బాగా కాపాడుకోండి. ఆ తర్వాత మీకు ఏం శిక్ష చేయాలనేది ప్రజలు ఆలోచిస్తారు. సో మీకు పోటీనే లేదంటారు? బీఆర్ఎస్ అనేది లేనే లేదు. మెజారిటీ అనుకుంటున్నారు ఈ లెక్కన? 5 లక్షలలో వస్తుంది. నేనంత గణాంకాలు చెప్పలేను కానీ లక్షల్లో ఉంటుంది అనుకుంటున్నాను. అంటే మీరు చెప్తున్న లెక్క అయితే ఏ లక్షల్లో అసలు మొత్తం పోటీనే లేదంటే లేదన్నా. ఇట్లా మాట్లాడితే అహంకారం అనుకుంటారు చాలా మంది, ఈ చర్చ చూస్తున్నారు. బట్ ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ అన్న. జూన్ 4వ తారీఖు రోజు బాక్సులు తీసిన తర్వాత తెలుస్తుంది. అంటే వెంకటరామరెడ్డి బాగా గట్టిగా తిరుగుతున్నట్టు, గట్టి ఖర్చు పెడతాడు. ఒక రోజు తిరిగి చూపెట్టన్నా. ఇప్పుడు 15 రోజులు అయింది కదా ఆయన క్యాండిడేట్గా డిక్లేర్, 5 రోజులు అయింది కదా నామినేషన్ వేసి, ఒక 4 సభలు చేసింది చూపెట్టు. సభే లేదు ఆయనది, ఏడు చూపెట్టు. ఎన్నడూ పోతే హరీష్ వెనకాల కారు వెనక సీట్లో కూర్చొని డోర్ తీసుకుంటే దిగుతుండు అంతే. వెనకడికి ప్రభాకర్ రెడ్డి చేసిన పని ఇప్పుడు ఈయన వెంకటరామరెడ్డి చేస్తున్నాడు. హరీష్కి ఎవడు కావాలంటే ఆయన దగ్గర పాలేరోడు కావాలి, కాలు మొక్కిటోడు కావాలి తప్ప పని చేసేటోడు వద్దు. 10 ఏళ్ళు ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఉంటే వెనక సీట్లో కూర్చోబెట్టుకొని డోర్ తీసేందుకు వాడుకున్నాడు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి దుబ్బాకు పోయింది కాబట్టి ఇప్పుడు ఆ స్థానాన్ని వెంకటరామరెడ్డికి ఇచ్చిండు. అట్లా సరే, మరి వెనక నిలబెట్టుకున్నా పక్కన నిలబెట్టుకున్నా ముందైతే హరీష్ రావే కనిపిస్తుంది కదా, ఏం చేస్తాడు? ఆయన చూసి ఒకటేమని అడుగు చెప్తా. హరీష్ రావు ఏం చేస్తాడు? ఇప్పుడు సిద్దిపేట నాదే ఆయనదే అంటుండు, ఏం చేస్తాడు? మా మామదే అంటుండు. ఏం చేస్తాడు? దుబ్బాకలో మొన్న వెంకటరామరెడ్డిని పెట్టి రఘునందన్ని ఓడించిన అంటున్నాడు. అది ఏం చేస్తాడు అంటున్నారు. మిమ్మల్ని ఓడకూడదు. గవర్నమెంట్ లో లేడు కదా, అప్పుడంటే గవర్నమెంట్ లో ఉన్నాడు, పోలీసు వాళ్ళని పెట్టుకున్నాడు, ఆఫీసర్లను పెట్టుకున్నాడు, పైసలు వంచిండు. ఇప్పుడు ఏడ వంచుతారన్న? మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు. ఎవడైనా పైసలు తీసుకొని వస్తే తన్ని తీసి వాళ్ళే జనాలకు పంచడానికి రెడీగా ఉన్నారు. అట్లా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది కాదు కదా, ఎట్లా పంచగలుగుతాడు? ఎట్లా వస్తాడు?
వస్తే కొడతారు డైరెక్ట్ కార్యకర్తలు. దాంట్లో ఏంటో వెంకటరామరెడ్డి లోకల్ కాదంటున్నారు, ఆయన మెదక్ కలెక్టర్ గా పనిచేసిండు, 30 మంది కలెక్టర్లు పనిచేసారు. అంటే కేసీఆర్ మెదక్ జిల్లాకి మెదక్ అనే పేరున్నప్పుడు 30 మంది కలెక్టర్లు పనిచేసారు. 30 ఈడొకడు, వీనికి మా మెదక్ జిల్లాకి ఏం పోతు ఒక తేడా ఉంది. వాడు వీడకపోతే ఏమంటారే దోసుకున్నాని దొంగ అని చెప్పిండు కేసీఆర్. అందుకనే చెప్తున్నాం, కేసీఆర్ భాషలనే చెప్తున్నాం. మా భూములు ఎత్తుకపోయిండు, మా అసైన్మెంట్ భూములు ఎత్తుకపోయిండు, మా నీళ్ళు ఎత్తుకపోయిండు, మా ఆస్తులు ఎత్తుకపోయిండు, మా జిల్లాలో రింగ్ రోడ్డుని అష్టావంకర్లు తిప్పిండు, గరీబుల పొట్టగొట్టిండు, ధరణి పేరు మీద గజ్వేల్ నియోజకవర్గంలో 1000 ఎకరాలని బినామీ కంపెనీలకు చేసుకున్నాడు. దొంగ అనకపోతే ఏమంటారు? దొంగనే అంటున్నారు. ఆయన చాలా పెద్ద ఎత్తున పనిచేసిండు అని అంటున్నారు ఇక్కడ. అంటే గజ దొంగ అంతే. గిన్నె పక్కన R&R కాలనీ అని ఉంటుంది, మనం కూర్చున్న ఇల్లుకి 1/2 కిలోమీటర్ అవతల ఉంటుంది. జరమోయాడు అడుగు. R&R కాలనీ కట్టిన భూములు దళితులకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు, అవి గుంజుకొని వాళ్ళ పొట్ట కొట్టినావు. కాలనీ కట్టమంటే కాంట్రాక్టర్ అవతారం ఎత్తినావు. రాజపుష్పకి బినామీగా ఇంకో కంపెనీ పెట్టి కట్టే ముందే పైసలు ఇచ్చుకుంటూ వచ్చినావు. ఏం చేసినావు అన్నా నువ్వు? నీకు ఈ జిల్లాకి ఏం సంబంధం? ఈ జిల్లాను దోసుకున్నది ఎవరంటే మొట్టమొదటి అందరికంటే ఎక్కువ కేసీఆర్, హరీష్ రావు తర్వాత దోషింది ఎవరంటే వెంకటరామరెడ్డి. సంపాదించండి ఈ జిల్లా పేరుతోనేమన్నా? ఈ జిల్లానే సంపాదించండి. 6 ఏళ్ళు కలెక్టర్ ఏందన్నా? దేశంలో ఎవడన్నా ఒక జిల్లాకు 6 ఏళ్ళు కలెక్టర్ చేసిండా? ఎవరైనా ఒకరిని చెప్పు దేశం మొత్తంలో సంపాదన చూడు చరిత్ర తీసుకొని. సంపాదన మీన్స్ ఏమైనా భూములు ఆక్యుపై చేసిండా లేకపోతే? ములుగు మండలంలో మీరు చేయాల్సిన పని నన్ను అడుగుతున్నావు. నన్ను గిన్నె ములుగు మండలంలో క్షీరాసాగర్ అని ఒక ఊరు ఉంటుంది. ఒక్కసారి దయించిన ఇంటర్వ్యూ అయిపోయినాక క్షీరాసాగర్ సాయంత్రం 4 గంటలకి ఆ ఊర్లో ఉన్న రైతులను అడుగు, వాళ్ళ కష్టం ఏందో చెప్తారు. ఎలక్షన్ల గురించి అడగకనని దండం పెడతా. ఉత్తర ఊరంతా తిరిగి రైతులకు ఏం కష్టం ఉందో అడుగు. మీ భూములు మీ పేరు మీద ఉన్నాయా అని అడుగు. మీ పేరు మీద లేకపోతే ఎవరి పేరు మీదకి పోయినాయా అని అడుగు. ఎవరు తీసుకున్నారు అని అడుగు. వాళ్ళు చెప్తారన్న, నాకంటే ఎక్కువ. ఏం చేసిండు ఆయన? అరే వాళ్ళు చెప్తారు, వాళ్ళ నోటికి వెళ్ళి అడిగి. మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి. అసైన్మెంట్ భూములన్నీ వాళ్ళ పేరు మీద రాసుకున్నాడు. ఎవరు? ఆయన పేరు మీద, ఆయన పేరు మీదనో రాజపుష్ప కంపెనీ, ఆయన చెప్పిన ఇంకో కంపెనీ పేరు మీద అన్ని రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. ఇంకో మాట చెప్తే, నేను ఇక్కడ ఒకటి హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చింది భారత ప్రభుత్వం. హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే హార్టికల్చర్ యూనివర్సిటీలో గెస్ట్ హౌస్ కట్టిండు. వెంకటరామరెడ్డి క్యాంప్ ఆఫీస్ ఎక్కడంటే ఇదే గెస్ట్ హౌస్. సకుటుంబ సపరివారంగా ఈయన ఉండాలి. చుట్టూ ఉన్న అసైన్మెంట్ భూములను పిలిచి, నీ భూమి అసైన్మెంట్ భూమి, నీ భూమి పోతుంది కాబట్టి నేను చెప్పినోనికి రిజిస్ట్రేషన్ చేయి అని అన్న. రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాను. 100 ఎకరాలు లాక్కున్నాడు. అవ్వ భూమ ఉడికిందా లేదా అని చూస్తే ఒక కూరు చూస్తుంది. నువ్వు ఒక క్షీరసాగర్ చూడన్నా, జర తెలుగు కలర్ రిపోర్టర్ కదా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తావు కదా, జర ఒక పూట క్షీరసాగర్ పోయిరా అన్న, జర దయించి. ఇప్పుడు వెంకటరామరెడ్డిని పెట్టి మిమ్మల్ని భారీ మెజారిటీతో ఓడగొట్టిండు కదా హరీష్ రావు. వెంకటరామరెడ్డి కాదన్న, ప్రభాకర్. అదే ఆయన ప్రభాకర్ రెడ్డి. ఆయన ఇంకో పైసలు ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి ఆయన ఇంకో పైసలు, ఈయన కూడా పైసలు ఉన్నాయి. ఇవి రావు కదా ఇప్పుడు బయటికి. ఇప్పుడు ఎందుకు రావు? ఎట్లా వస్తాయి? గవర్నమెంట్ వాళ్ళది కాదు కదా. అప్పుడంటే గవర్నమెంట్ వాళ్ళది. రాధాకిషన్ రావు అనే డీసీపీ చెప్పిండు కదా, పోలీస్ బళ్ళనే తీసుకుపోయి పైసలు వంచడం దుబ్బాకలని. అంతకంటే ఎక్కువ సాక్ష్యం ఏముంటుంది? రాజపుష్ప ఆయన రిమాండ్ చేయాలి ఈ పాటికి. యాక్చువల్గా అయితే ఈడీ ఈ పాటికే కష్టాలకు తీసుకోవాలి. రాధాకిషన్ రావు లేక జైలు ఉండాలి. ఎవరు? వెంకటరామరెడ్డి. ఎందుకంటే రాజపుష్పకి వెళ్ళి పైసలు వచ్చినాయి, రాజపుష్పకి వెళ్ళి పోలీస్ బండ్లు వచ్చినాయి, రాజపుష్పకి వెళ్ళి ఎలక్షన్లలో తెలంగాణ అంతా పైసలు వంచిరు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని అరెస్ట్ చేసేందుకు? వెంకటరామరెడ్డి జర వెనక జర ముందు బరాబరి శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతాడు. మెదక్లో 2014లో మీరు పోటీ చేసినప్పుడు భారీ తేడాతో మీరు ఓడిపోయారు. 19లో పోటీ చేసినప్పుడు. సో ఈసారి ఎట్లా గెలుస్తాడు అనుకుంటున్నారు? ఆనాడు కూడా మోదీ వేవ్ ఉన్నది కదా. ఇప్పుడు కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయిండు, గజ్వేల్లో గెలిచిండు. మరి కామారెడ్డికి ఏం తేడా ఉంది, గజ్వేల్కి ఏం తేడా ఉందంటే ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతనుండదు. మరి కామారెడ్డిలో సావుదెబ్బ కొట్టిరు కదా, ఒక అసెంబ్లీ గెలవలే కదా కేసీఆర్. మరి 119 అసెంబ్లీలో ఎందుకు తిరుగుతుండనా? మంచిగా దుప్పటి కప్పుకొని పడుకోవాలి కదా. కామారెడ్డిలో గెలవలేనివాడు 17 పార్లమెంట్ గెలిపిస్తాడా అన్న? సప్పుడు సొంత బిడ్డనే ఓడగొట్టుకున్నాడు నిజామాబాద్లో. అవును. కరీంనగర్లో దగ్గర బంధువుని ఓడగొట్టుకున్నాడు. గాలిని గెలిపించుకోవడం చేతగాలి అన్న. నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి, బీఆర్ఎస్ కాడి ఎత్తేసింది అనడానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను నేను. బీఆర్ఎస్ ఎప్పుడు కాడి ఎత్తేస్తుంది అంటే ఓడిపోతాం అన్నప్పుడు. బొంతు రామ్మోహన్ హైదరాబాద్ మేయర్గా గెలిచే ఎలక్షన్ల కంటే ముందు జిహెచ్ఎంసీకి ఎలక్షన్లు జరిగినాయి. పోటీ చేసిండా కేసీఆర్? టీఆర్ఎస్ పోటీ చేసిందా? చేయలేదు. ఇవాళ ఏ ఎలక్షన్ అయినా తీసుకోన్నా 2004 కాడికెళ్ళి మొదలుకుంటే 2019 దాకా వాళ్ళ ఇంటికెళ్ళి ఒక్కడు పోటీ చేయకుండా ఉన్న ఎలక్షన్ ఏదైనా ఉందంటే ఇదే ఎలక్షన్, 2024 ఎలక్షన్. ఎందుకు? వాళ్ళ కళ్ళ కూడా కనబడుతుంది, వాళ్ళ 6th సెన్స్ చెప్తుంది మనల్ని జనం బండకేసి కొడతారు. అందుకని పొరపాటున కూడా మనం పోటీ చేయొద్దు, పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు. అందుకని దొరికిన కాడికి అమ్మేసేయి. అంటే బయట చర్చ ఒకటే, ఒక మెదక్ ఏమైనా వస్తే అవకాశం ఉండొచ్చు అనేది బయట చర్చ. మీరు అది కూడా లేదంటున్నారు. అంటే మెదక్ వాళ్ళంతా అంత అమాయకంగా నడుతురా ఏంది? అంటే బయట నడుస్తున్నది చెప్తున్నాను నేను. అదే నేను అందుకనే చెప్తున్నాను. హరీష్ని భరిస్తారు కాబట్టి అందరిని భరిస్తారు అనుకుంటారా ఏంది మీరు? ఒక్కరిని భరించడం మాకు ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఎందుకన్నా మాకు వేరే జిల్లా వాడు
ఆల్రెడీ మొన్నదాకా ప్రభాకర్ రెడ్డిని భరించారు. ఇప్పుడు ఇంకో ఆయన నిజామాబాద్ జిల్లా, హరీష్ కరీంనగర్ జిల్లా, ఈ వెంకటరామరెడ్డి ఏ జిల్లానో ఆయన ఇప్పటిదాకా చెప్తలేడు, ఈయన ఇంకో జిల్లా వాడు. గిసంటి వాళ్ళు మాకెందుకన్నా? మొత్తం మెదక్ జిల్లా అంతా బందిపోట్లకి ఇచ్చినట్టు ఇచ్చేస్తుర్రేమే. హరీష్ రావు 1,00,000 కోట్లు దోచిండు, ప్రభాకర్ రెడ్డి దోచిండు, ఇప్పుడు వెంకటరామరెడ్డి దోసుకుపోయిండు. వీళ్ళందరూ ఎందుకన్నా మాకు? పనిచేసే కార్యకర్తలకి పనిచేసే కార్యకర్తలకి గడొక ఆయన భూమిరెడ్డి అని ఉండే, గడొక ఆయన సంగారెడ్డిలో సత్యనారాయణ అని ఒక ఆయన ఉండే, జరంత అసంత పోతే 10 ఏళ్ళకి వెనకటికి వచ్చింది కావచ్చు. ఈ ఇన్నే గజూర్ ఆయన ఒక ఆయన ఉండే. ఏరి వీళ్ళందరూ ఎవరు? వెంకటరామరెడ్డి. వెంకటరామరెడ్డికి మెదక్కి ఏం సంబంధం? పైసల సంబంధం తప్ప మెదక్కి వెంకటరామరెడ్డికి సంబంధం లేదు. పైసల సంబంధం తప్ప బీఆర్ఎస్ పార్టీకి వెంకటరామరెడ్డికి సంబంధం లేదు. ఇవన్నీ పైసల సంబంధాల పంచాయతీలు తప్ప ఇంకొకటి కాదు. సో మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీకు సీట్లు లేవు, కాంగ్రెస్కి ఉన్నాయి, బీఆర్ఎస్కి ఉన్నాయి. ఎట్లా మీరు కోఆర్డినేట్ చేసుకోగలుగుతున్నారు? ఎట్లా సాధ్యమవుతున్నది? మా భారతీయ జనతా పార్టీకి ఉన్న బలం కార్యకర్తల బలం. మావాడు ఒక్కడున్నా ఊరంతా అంటు పెట్టగలుగుతాడు. హనుమంతుడు సీతను వెతుకుంటూ పోయిరమ్మంటే లంకకు పోయిండు, ఒక్కడే పోయిండు. లంకలో చాలా మంది ఉన్నారన్న రాక్షసులు, హనుమంతుడి కంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కడే లంక మొత్తం దహనం చేసి వచ్చిండు, లంకా దహనం చేసి వచ్చిండు. కవిత ఓడిపోయిన రోజు నిజామాబాద్లో 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. జీవన్ రెడ్డిలు, ప్రశాంత్ రెడ్డిలు, బాజీ రెడ్డిలు, గణేష్ గుప్తాలు, యాడికోరన్న మరి 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. చెల్లెట్లు ఓడిపోయింది, ఓడిపోయిందా? ఓడిపోలేదా? ఇది కూడా గట్లే అవుతుంది. సో ఇక్కడ బలమైన క్యాండిడేట్ లేకపోవడం మీకు ఏమైనా అడ్వాంటేజ్గా మారుతున్నదా? నువ్వే చెప్తున్నావు కదా, వెంకటరామరెడ్డి మస్తు బలంగా ఉన్నాడు, మస్తు బరువు ఉన్నాడు, 1,00,000 కోట్లు ఉన్నాయి కదా ఆయన దగ్గర. అందుకంటే బలంగా ఉండవలసిన వాళ్ళు ఎవరు ఉంటారు? కాంగ్రెస్ పరిస్థితి ఏంటి మరి? కాంగ్రెస్ ఇక్కడ పవర్లో ఉంది, ఒక బీసీకి టికెట్ ఇచ్చింది. సో వాళ్ళు కూడా మేము గెలుస్తామన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవకాశం లేదా? ఇప్పుడు పటాన్చెరు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కాటా శ్రీనివాస్ గౌడ్ అనే ఒక బీసీకి సీట్ ఇచ్చింది. కాటా శ్రీనివాస్ గౌడ్ని ఓడగొట్టింది ఎవరు? నీలం మధు ముదిరాజు గారు కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని ఓడగొట్టారు. ఆ రోజు మరి కాటా శ్రీనివాస్ గౌడ్ బీసీ, నేను బీసీని, కాటా శ్రీనివాస్ గౌడ్ గెలవాలి, మైపాల్ రెడ్డి ఓడిపోవాలి అని నీలం మధు ముదిరాజు ఎందుకు ఆలోచించలేదు? నెల రోజుల్లో 4 పార్టీలు మారొచ్చిండన్న. లీడర్లు అట్లా ఆలోచించారు కదా రాజకీయ నాయకులు, అట్లా ఆలోచించాలని కోరుకుంటారు. కానీ జనం ఆలోచిస్తారు. ఇప్పుడు జనంలో చైతన్యం వచ్చింది. ఓకే, ఈటల రాజేందర్ ముదిరాజు గారిని టీఆర్ఎస్లోకి వెళ్ళి అర్ధరాత్రి సస్పెండ్ చేసిన రోజు పెద్ద పెద్ద ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని నీలం మధు ముదిరాజు అనేట ఆయన హరీష్ రావు శంకర్ ఉన్నాడు. ఆ రోజు ఈయనకు ముదిరాజు అని గుర్తుకు రాలేదా? ఏ కారణం లేకుండా ఈటల రాజేందర్ ముదిరాజును ఉరిదీసి బయట వారేసారు కదా, రాత్రి మంత్రి పదవి వీకేసి అవతల వారేసారు కదా. మరి ఆ రోజు మా నీలం మధు ముదిరాజు గారికి, మా ముదిరాజు బిడ్డకు అన్యాయం జరుగుతుందనే మాట ఎందుకు అది రాలే? తర్వాత మెదక్ పార్లమెంటునే తీసుకుంటే గజ్వేల్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ముదిరాజు గారికి అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. మెదక్కి వెళ్ళి విజయ్ కుమార్ ముదిరాజుకి ఇచ్చింది అవకాశం. సంగారెడ్డికి వెళ్ళి రాజు ముదిరాజుకి అవకాశం ఇచ్చింది. నర్సాపూర్కి వెళ్ళి ఎర్రగొల్ల మురళీ యాదవ్కి అవకాశం ఇచ్చింది. పటాన్చెరుకి వెళ్ళి నందీశ్వర్ గౌడ్కి అవకాశం ఇచ్చింది. 7 అసెంబ్లీలలో 5 బీసీలకు ఇచ్చినాం. ఎందుకంటే గొప్పగా ఏమి ఇస్తామన్నా? ఇంకా బీసీపీ డేడికెళ్ళి వచ్చిండన్నా. రేవంత్ రెడ్డి గారికి అంత ప్రేమ ఉంటే ముదిరాజుల మీద, నేను ఒక మాట అడుగుతున్నా మీ ద్వారా, మొత్తం 119 మంది ఎమ్మెల్యేలల్లో ముదిరాజు కాస్ట్కి వెళ్ళి గెలిచింది ఒకడే ఒక ఎమ్మెల్యే గెలిచిండు. పాలమూరు జిల్లాకి వెళ్ళి గెలిచిండు. నీ సొంత జిల్లా, నీ పక్క నియోజకవర్గం. నిజంగా నీకు ముదిరాజుల మీద ప్రేమ ఉంటే 2 ఇచ్చినావు కదా బీసీలకి, 3వ మంత్రి పదవి ఇవ్వనుంటివి. 14 గెలిస్తా అంటుండగా, 14 గెలిస్తే ఇస్తా అంటున్నావు. ఓడిపోతే మరి ఏమో ఓడిపోతాడు. ఎట్లా 14 గెలవడు, ముదిరాజులకు మంత్రి పదవి ఇయ్యడు. ఇంకా ఇది ముదిరాజు సోదరులు అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాను నేను. సో ఇప్పుడు రాష్ట్రంలో ఒక పెద్ద డిస్కషన్ జరుగుతున్నది, రిజర్వేషన్లు ఎత్తేస్తారట అని. మీ మీద బలమైన ఆరోపణ దేశవ్యాప్తంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది తెలంగాణ నుంచి జరుగుతూ ఉన్నది. సో ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి జస్టిస్ వెంకటాచలయ కమిషన్ తెర మీదకి తీసుకొచ్చారు. వాజ్పేయి హయాంలో ఏం జరిగింది, ఆ తర్వాత ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నారండి. సో ఇది చాలా పెద్ద మైనస్ కాదా మీకు? అసలు జనం దాన్ని పట్టించుకుంటలేదు. అంటే రిజర్వేషన్ అంశమే జనాలకు పట్టింపు లేదా? రిజర్వేషన్ అంశం జనాలకు పట్టింపు ఉంది, రేవంత్ రెడ్డి మాటల మీద పట్టింపు లేదు. రేవంత్ రెడ్డి గారు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ అంశాన్ని తెస్తుండనేది తెలుస్తూ ఉంది. 10 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నారు. ఎందుకు తీసేయలేదు రిజర్వేషన్లు? ఎందుకు తీసేయలేదు? ఇప్పుడు 400 అడుగుతున్నారు. 450 మీకు వెళ్ళాల్సింది ఏంటంటే ఎన్డీఏకి 350 ఎంపీలు ఉన్నారు. మేము తీసేయాలనుకుంటే ఇవాళ కూడా తీసేయచ్చు కదా. 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు 28లో. రాజ్యసభలో మెజార్టీ ఉంది మాకు. ఎందుకు తీసేయలే? మేము తీసేయలే రిజర్వేషన్లు. కొత్తగా 10% అగ్రవర్ణాల పేదలకు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత తీసేయలే. ఇయ్యాలడు దాకా కొత్తగా ఇచ్చుకుంటూ వచ్చినామన్నా మేము. మీరు తీసేసారు కాంగ్రెస్ పార్టీ బీసీలో రిజర్వేషన్లు తగ్గించి.
ఓబీసీలో రిజర్వేషన్లు తగ్గించి అందులోకి 5% ముస్లింలకు మీరు కదా రిజర్వేషన్లు ఇచ్చిర్రు, మీరు కదా బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కదా చెప్పింది మతపరమైన రిజర్వేషన్లు ఈ వద్దని. రఘునందన్ రావు చెప్పలేదు. మీరు ఓడగొట్టిన, మీరు వంచిన, మీరు భారతరత్న ఇయ్యని, మీరు ఇయ్యలో ఏ రాజ్యాంగం మీదనైతే కపట ప్రేమ ఉల్కపోస్తురో ఆ రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిండ్రు ఈ దేశంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు చెల్లవు అని చెప్పారు. మరి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? కౌంటర్ అడుగుతున్నాడు. మాట్లాడాల్సిందే. అరే గింత అంటున్న తెలంగాణకు ఆయన గింత అంటున్న ముఖ్యమంత్రి. అసలు 28 రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో. 100 కోటి లింగాలలో ఆయన లింగం. ఏదో అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా, కరెక్ట్ పని చేసుకో అయిపోతుంది. దానికి ఎందుకంత లొల్లి? 28 రాష్ట్రాలలో ఇదొక రాష్ట్రం అంటున్నా. అడొక ఆయన ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ అని జమ్మూ కాశ్మీర్లో ఒక్క మోడీ కాదు 100 మోడీలతో కూడా ఆర్టికల్ 370 రద్దు కాదు అన్నాడు. 5 నిమిషాల్లో ఆర్టికల్ 370 ఆగస్టు 9, 2018 నాడు రద్దు చేసినాం. ఎక్కువ మాట్లాడితే ఆయన తీసుకుపోయి శ్రీకృష్ణ జన్మస్థానంలో వారేసినాం. ఎక్కువ మాట్లాడే ఎవరైనా గానే ఉంటారు. ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఎంత మాట్లాడాలో గంతే మాట్లాడాలి. అందుకనే ఢిల్లీ పోలీసు వాళ్ళు వచ్చారు కదా. నిన్ను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి కదా. దాన్ని నిన్ను పట్టించుకునేది ఎవడు? నువ్వు తెలంగాణలో గెలిచేది ఎన్ని? చూడు రేపు తెలంగాణ రిజల్ట్ వచ్చినాక మాతో ఆయన పోటీ పడతాడేమో చూడు. ఎందుకన్నా అన్ని ఆడలేక మధ్యలో ఉన్నట్టు. మహాలక్ష్మి 2,500 ఇచ్చుడు శాతం అయితే లేదు. కేసీఆర్ ఉంటే 5,000 పోతే 15,000. ఏమి మరి పోయింది కదా, పోయి 6 నెలలు అయింది కదా. రైతు బంధు వేసే దిక్కు లేదు నీకు. ఆఖరికి నీ కార్లో డీజిల్ వేసేందుకు పైసలు లేకపోతే పెద్దన్న జరాన్ని పైసలు ఇవ్వండి ఢిల్లీకి పోయి 4 సార్లు దండం పెట్టొత్తివి. నువ్వు ఏదో ఎలక్షన్లు వచ్చినాయని కేసీఆర్ లెక్క పిచ్చి పిచ్చి వరితే కేసీఆర్ ఏడిపోయింది, కేటీఆర్ ఏడిపోయింది, నువ్వు కూడా గాడికే పోతావు. నువ్వు కూడా లిమిట్ దాటి మాట్లాడుతున్నావు అంటున్నా. కేసీఆర్ కూడా గిట్లే వరుతుండే పిచ్చి పిచ్చిగా. ఆ కేటీఆర్ అంటే గిట్లే నర్మంతర పౌరులు వరుతుండే. మోడీ, కేడి, బోడి, ఈడి తంతే సెలవైతీఆర్లు ఉన్నది. రేపు మాప పొట్టోడు పోతాడు, పొడుగోడు కూడా పోతాడు. పొడుగోడు ఎవరు నీకు తెలుసు ఇక, నన్ను ఎందుకు అడుగుతాయో. ఇక్కడ ఉన్న ఆయన పొడుగైనంటే అంతే కదా. ఇక హరీష్ రావుని కూడా పంపిస్తారా మీరు? మరి టెలిఫోన్ ట్యాపింగ్లో మంచిగా దొరికింది. ఎందుకే తప్పు చేసినా ఎవరైనా పంపుతాం. మీ ఫోన్ ట్యాప్ మరి దుబాక్ ఎలక్షన్లలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది. దుబాక్ ఎలక్షన్లకు ఇన్ఛార్జ్ ఎవడు? మంత్రి హరీష్ రావు. చెప్పకపోతే ఆ డీసీపీ రాధాకిషన్ రావుకి ఎట్లా తెలుసు? రాధాకిషన్ రావే చెప్పిండు కదా దుబ్బాక ఎలక్షన్లలో రఘునందన్ చుట్టాల ఫోన్లు విన్నాం మేము, పట్నంలో వాళ్ళ చిట్ ఫండ్ వ్యాపారం చేసే చుట్టపోని ఇంట్లోకి వెళ్ళి పైసలు ఎత్తుకొచ్చినామని రాధాకిషన్ రావు చెప్పిండు కదా. హరీష్ రావు ఓవరాల్ గా చెప్తాడు చేయమని, ఆయన ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందా, ఇంకేమన్నా ఉంటుందా? రాధాకిషన్ రావు చెప్పిన దాన్ని ఇంకొంచెం లోపలికి చదువు. రాజపుష్ప ఆయన ఇంటికి పోయినాము, వాడు నేను 2 క్లాస్మేట్స్, వాళ్ళు 4 అన్నదమ్ములు, తెల్లాపూర్లు ఇల్లు ఉంటుంది. ఇగో నేను పలానా ఎస్ఐని ఇచ్చిన, ఎస్ఐకో బొలేరో ఇచ్చిన, ఆయనకు కొత్త ఐఫోన్ కొని ఇచ్చిన. ఇంకా నువ్వు మొత్తం చదువుతలేవన్నా? ఇంకా చాలా ఉంది ఆ రిమాండ్ కేసు డైరీలో. నేను వకీల్ని కదా, అందుకనే చెప్తా ఉన్నా. కేసీఆర్ పోతాడు, హరీష్ పోతాడు, కేటీఆర్ పోతాడు, వెంకటరామరెడ్డి కూడా పోతాడు వాళ్ళు వెనకాల. చూద్దాం ఏం జరుగుతుంది ఎలక్షన్ తర్వాత. ఇప్పుడు అన్ని ఎలక్షన్ల ముందు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి కదా. నువ్వు అందుకనే ఎలక్షన్ లేనప్పుడు చెల్లెని దొరికిపోయారు కదా. ఎలక్షన్ లేనప్పుడు దొరికిపోక ఎలక్షన్లు అయిపోయినాక దొరికిపోయినాం అందుకే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని డిఫెన్స్ లోకి నెట్టినాయని భావించవచ్చా? అసలు మేము పట్టించుకుంటలేము. ఎందుకంటే వాళ్ళు అదే అంశాలు ఆయన మేము పట్టించుకుంటలేమే. జనాలు పట్టించుకుంటే చూద్దాం, అది ప్రజల తీర్పును గౌరవిస్తాం. ఒక గాడిద గుడ్డు అని ఒక గుడ్డును చూపిస్తున్నారు, అది ఆయన జనానికి ఇచ్చిందన్న. 2,500 ఏమి ఇవ్వలేదంటే గాడిద గుడ్డు తప్ప ఏమి ఇవ్వలేదని. అందుకనే పెద్ద నాని పోయినావా, దండం పెట్టినావా, ఎదురుకుంటూ పోయినావా? ఎందుకు పోయినావు? ఢిల్లీకి పోయి ఎందుకు కలిసి వచ్చినావు? పైసలు ఇవ్వని ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ముఖ్యమంత్రి అయినాక తీసుకున్న 30,000 కోట్లు అప్పేంది ఏంది అంటున్నా? గారే గుడ్డి ఇచ్చినాడు 30,000 కోట్లు ఎందుకు ఇచ్చిండు నీకు? మరి ఏం చూసి ఇచ్చిండు? నోరున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. కేసీఆర్ అనేటోడికి బదనాం కావడానికి 10 ఏళ్ళు పట్టింది, ఈయన బదనాం కావడానికి 10 నెలలు కూడా అవసరం లేదు. ఇట్లా మాట్లాడితే తెలంగాణ సమాజం స్వీకరించదు. అహంకారాన్ని తెలంగాణ సమాజం స్వీకరించింది, మర్యాదను స్వీకరిస్తుంది, అహంకారాన్ని స్వీకరించదు. సో టోటల్ 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? 17 బీజేపీ. అది కష్టం లే అన్న, 17 అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, అది ఆడికే వెళ్ళిపోతుంది. వినేటోళ్ళు కూడా వద్దులే బాబు అంటారు. అవునా? 17 ఎట్లా వస్తాయి? అట్లే వస్తాయి. మీరు చెప్పండి. గెలుస్తాం, జనం ఓట్లు వేస్తారు, వస్తాయి. జెన్యూన్ రిపోర్ట్ చెప్పండి. హైదరాబాద్లో మాధవీలత కూడా గెలుస్తుంది, నీకేమైనా ఇబ్బందా? అందరు కలిసి అసదుద్దీన్ ఓవైసీని గెలిపిస్తారు, డౌట్ ఏముందల్లా? చూద్దాం, కాలం చెప్తుంది దానికి సమస్య. సో మీరైతే మెదక్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అరే అన్న, తెలంగాణ మొత్తం మాదే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? తెలంగాణలో మమ్మల్ని దాటి ఎవడు ఒక అడుగు ముందుకు వేయలేడు, పోడు. మేమే అగ్రగామిగా ఉంటాం. తెలంగాణ గెలిచేది మేమే, దేశంలో గెలిచేది మేమే. ఎందరు ముఖ్యమంత్రులు పెట్టినా 400 గెలిచేది మేమే. ఆఖరి గాడికే వస్తాం. 6 లేదా 8 సీట్లు ఆ మధ్యలో ఏదో చెప్తున్నారు. ఎవరికే?
కొన్ని సర్వేలు రిపోర్ట్. అది కాంగ్రెస్ సీట్లు ఉన్నట్టున్నాయి బహుశా నువ్వు చెప్తుంది. అంతే కదా మరి. కాంగ్రెస్ అనుకూలంగా ఉన్న పేపర్లు చెప్పిన లెక్కలు చెప్తున్నాను. అదే అంటున్నాను, వాళ్ళకి 8 వచ్చినట్టు మీకు 8 వచ్చినట్టు. నేను అదే చెప్తాను, రావు కదా. విల్ బి ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ. 17 మాకే వస్తాయని నాకు విశ్వాసం ఉంది. 1-6 ఏదైనా పోతే మొత్తం మాకే వస్తాయి మిగిలినవి. ఎట్లా సాధ్యం అవుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ కాంగ్రెస్ ఉంది కదా, ఎట్లా సాధ్యం అవుతుంది అంటే స్కీమ్స్ ఇంప్లిమెంట్ ఎట్లా సాధ్యం అవుతుంది అంటే చెప్తా ఉన్నాను నేను. మేము పైసలు ఇస్తేనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేది, మేము ఏకపోతే వాళ్ళు చేసేది ఏం లేదు, గాడిది గుడ్డు తప్ప. అది రేవంత్ రెడ్డి కూడా తెలుసు, అందుకనే ముందుగా తెచ్చి చూపెడతా ఉన్నాడు ఆయన. జీతానికి పైసలు ఏమంటున్నా, జీతాలకు పైసలు ఏమన్నా 1వ తారీఖు జీతం ఇస్తే అప్పుడు మేము మంచిగా చేసినామని సపోర్ట్లు కొట్టుకుంటుర్రు. ఇజ్జత్ బాయ్ అనుకన్నా చెప్పుకుంటే మానం పోతుంది. సర్కారు కోళ్ళు చేసినానికి 1వ తారీఖు జీతం ఇస్తారా? పక్క రాష్ట్రాల్లో ఎప్పుడు ఇస్తుర్రు? ఒడిశాలో ఎప్పుడు ఇస్తుర్రు? బీహార్లో ఎప్పుడు ఇస్తుర్రు? ఉత్తరప్రదేశ్లో ఎప్పుడు ఇస్తుర్రు? తమిళనాడులో ఎప్పుడు ఇస్తుర్రు జీతాలు? మేము 1కి జీతాలు ఇచ్చిన వీళ్ళు ప్రచారం చేసుకుంటుర్రు. ఏమైనా ఉందా అన్న? అసలు కేసీఆర్ చేసిన పాపం ఇదంతా ఏం చేయాలంటున్నారు? నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ తెలియదు. ఎలక్షన్ల కంటే ఏ నుంచి ఎత్తుకురావాలంటున్నారు? మరి లంక బిందెలు ఉన్నాయని వస్తున్నా అన్నావు కదా, సెక్రటరీలకి వెళ్ళి ఎత్తుకపోయింది అన్నావు కదా. రాహుల్ గాంధీతో మాట చెప్పించిండు, నువ్వు మర్చిపోయినావు. నా దగ్గర ఉంది పేపర్ కట్టింగ్. కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు, ఆ 1,00,000 కోట్లకు అక్కిచ్చి తెలంగాణ ప్రజలకు వంచుతాము అన్నాడు. 6 నెలల్లో ఎన్ని అక్కిచ్చినావు? నీకున్న 5 సంవత్సరాలు, లాస్ట్ ఏడాది ఎలక్షన్లు, మిగిలిన 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలని 6 నెలలకు డివైడ్ చేస్తే నీకు వచ్చేటి 8 క్వార్టర్లు. 8 క్వార్టర్లలో క్వార్టర్ అయిపోయింది. ఏది మరి ఎన్ని పైసలు కక్కిచ్చినావు కేసీఆర్ దగ్గర? చిన్నప్పుడు ఒక కథ చదువుతుంటే మా తెలుగు టీచర్ చెప్పిండే, తెనాలి రామకృష్ణ హయాంలో అనుకుంటా నాకు గుర్తొచ్చినంతవరకు. ఒక 2 భార్యాభర్తలు బాగా తెలుగు కళ్ళు ఉంటారు ఊర్లో రగన్న. ఓకే. సో వాళ్ళిద్దరికి ఒక ఐడియా వస్తుంది, ఎట్లన్నా ఊరు వాళ్ళందరినీ మోసం చేసి అర్జెంటుగా డబ్బులు బాగా సంపాదించుకొని మనం ఈ ఊరు నుంచి పక్క ఊరికి ప్రయాణం కావాలని ఒక ఆలోచన చేస్తారు. అందుకని ఊర్లో 50 రూపాయలకు భోజనం పడుతున్నటువంటి సందర్భంలో భార్యాభర్తలు 2 కలిసి అన్ని ఇళ్లలకు పోయి ఈరోజు మధ్యాహ్నం మీకు అందరికీ 10 రూపాయలకే భోజనం పెడతామని మొత్తం ఊరు దగ్గర పైసలు వసూలు చేసుకొని వస్తారు. ఊరు వాళ్ళందరూ అనుకుంటారు మంచిగా 1 గంటకు పోదాం, ఇలా వంట వారు పేమొద్దు, 1 గంటకు పోతే 10 రూపాయలకే మొత్తం భోజనం దొరుకుతుందని వీళ్ళంతా రెడీ అయిపోదామని పోతారు. వీళ్ళు వచ్చేస్తారు 1 గంటకి. వీళ్ళు వచ్చే వరకు భార్యాభర్తలు 2 ఒకరినొకరు జుట్టుపట్టి కొట్టుకుంటుంటారు. ఎందుకంటే కూర సరిగా లేదని ఒకరు, ఉప్పు తక్కువైందని ఒకరు, కారం తక్కువైందని వీళ్ళిద్దరే కొట్టుకుంటుంటారు. వచ్చిన వాళ్ళు అర్ధ గంట చూసి ఇక వీళ్ళు పెట్టేటట్లేరని వాళ్ళంతా వాళ్ళు ఇంటికి పోతారట. సో అప్పుడు వసూలైన పైసలు ఎత్తుకొని ఫామ్ హౌస్కి పోతాడంట పెద్ద సార్. అట్లుంటుంది కథ. ఇప్పుడు ఆయన కాలేదో ఆయన ఇరిగింది, ఆయన యాత్ర ఏదో ఆయన చేసుకుంటున్నాడు. నేను అన్నా మీరు అనలేదు చేయొద్దు. ఎందుకు ఆయన అనవసరంగా 48 గంటలు ఆయన్ని యాత్ర చేయకుండా మీరు అడ్డుకున్నారని ఆయన అంటున్నాడు. పాపం మేము అడ్డుకున్నామని లేదు, పాపం ఆయన పోయి ఫామ్ హౌస్ లో మేము అడ్డుకున్నాం. రెస్ట్ తీసుకోమంటున్నాం అన్న. కాలు ఇరిగింది పాపం, బొక్కలు వీక్ అయిపోయినాయి, బాత్రూంలో జారి పడితే తుంటి ఇరిగిపోతుంది, మళ్ళీ బస్ మీదకి వెళ్ళి పడితే ఏమన్నా నడుము ఇరిగిపోతే కష్టం అవుతుందని లేవటాలి, పడుకోబెట్టాలంటే కష్టం, జేసీబీలు లేవాలంటే అని సార్ని పోయి మంచిగా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోరు సార్ అని చెప్తుంది. రేవంత్ రెడ్డి మీద ఇంత మాట్లాడతారు వాళ్ళు. రేవంత్ రెడ్డికి ఏమో నోటీస్ ఇయ్యారు నా మీద అన్నప్పుడు నాకేమో నోటీసులు ఇస్తారు. వాళ్ళని పోయి కంప్లైంట్ ఇవ్వమను. ఇద్దరు ఒకటే అని అంటున్నాడు. వాళ్ళని పోయి కంప్లైంట్ ఇవ్వమను. కేసీఆర్ మీద కంప్లైంట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి, ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకున్నది. దానికి మధ్యలో మాకేం సంబంధం అన్న? హరీష్ రావు అనేటప్పుడు చదువుకున్నాడు కదా, వాళ్ళ కొడుకైతే అమెరికా చదువుకొని వచ్చింది కదా. రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్కి ఈమనన్నా. ఈ కంప్లైంట్ ఇవ్వకపోతే చర్య ఎవరు తీసుకుంటారు? అడగకపోతే అవ్వ కూడా భూమి పెట్టదు కదా రగన్న. ఈమన్ కేటీఆర్ కొంచెం కంప్లైంట్ ఇచ్చి రేవంత్ రెడ్డి బూతులు తిడుతుండు, రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారం చేయకుండా చేయమని చెప్పు. చేస్తుంది ఎలక్షన్ కమిషన్, తప్పకుండా చేస్తుంది. కావాలని అడ్డుకున్నారు అంటుండు కదా. ఎవరే ఆయన జనాలకు ఏం అవసరమే, ఓట్లు బాగా వచ్చే అవకాశం ఉంది. ఎవరికి వస్తే మాకెందుకే? ఆయనతో ఏం లేదు ఇప్పుడు. ఇక కేసీఆర్ తో ఏం లేదు. ఈ ఎలక్షన్లకి కేసీఆర్ యాత్రలో మొత్తం జనం అంతా బాగానే కనిపిస్తున్నారు. ఈ ఎలక్షన్లకి కేసీఆర్ గారి పాత్ర 0, బీఆర్ఎస్ పార్టీ పాత్ర 0. గౌరవనీయులు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో మంచిగా రెస్ట్ తీసుకుంటే ప్రజల ఆశీస్సులు మంచిగా ఉంటాయి, ఆయన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అంతే, అంతకు మించి ఈ అనవసరమైన ఎండల తిరుగుడు ఇవన్నీ చేసిన ఎందుకన్నా? 12 సీట్లు వచ్చి ఉత్తదేనా రగన్నా? నేను ఒక మాట చెప్తాను. మీరు 17 అంటున్నారు, ఆయన 12 అంటున్నారు. నేను ఒక మాట చెప్తాను నీకు. 2018 డిసెంబర్లో 2వ గెలిచిండు కేసీఆర్. 2019 ఏప్రిల్ ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు ఇదే యువరాజు గారు ఒక మాట చెప్పారు, సారు కారు 16 ఢిల్లీలో సర్కారు అన్నారా? అన్నారు. 2వ ముఖ్యమంత్రి అయినరా? 63 ఎమ్మెల్యేలకి 88 ఎమ్మెల్యేలకు పెరిగిరా? గిట్లే తలతిక్క మాటలు మాట్లాడితే ఏం చేసిర్రు? ఎరికేనా జనం? 14, 13 ఉండే వాళ్ళని తొక్కుడు తొక్కితే 9కి వచ్చిర్రు. అప్పుడు సారు ఉండే, కారు ఉండే, సర్కారు ఉండే, అప్పుడే 9కి వాడగొట్టిర్రు వాళ్ళని. ఇప్పుడు సారు లేడు, కారు లేదు, సర్కారు లేదు, ఢిల్లీలో వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇంకెందుకు ఎత్తారు వాళ్ళకు? ఇంత మంచిగా చెప్పినాక నీకెందుకు అర్థమవుతలేదు అన్నో? వాళ్ళకి అర్థం కాకపోతే కాకపోని కనీసం నీకన్నా అర్థం కావాలి కదా. ఇప్పుడు ఆయన లాస్ట్ మీటింగ్ పెట్టేది మీ నియోజకవర్గంలోనే, ఇదే సిద్దిపేటలో ఫైనల్ మీటింగ్ పెట్టబోతున్నాడు.
పెట్టమన్నా వద్దనేది ఉంటుంది. ఉడత ఊపులకు మేము ఎప్పుడు భయపడలేదన్న. కేసీఆర్ వస్తే మొత్తం అటు ఇటు అయ్యే అవకాశం లేదా? ఇప్పుడు అవుతుంది, ఖమ్మంలో అవుతుంది, నామనాగేశ్వరరావు మంత్రి అవుతాడు, జూన్ 5 నాడు కలుద్దాం. ఇక అవుతాడు, తప్పకుండా అవుతాడు. ఇక్కడ అవకాశం లేదా? వెంకటరామరెడ్డిని ఎంపీ చేయడా? ఎవరు? ఫామ్ హౌస్ పక్కనే మీటింగ్ పెడుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న నియోజకవర్గంలో, ఆయన బంధువులు బలగమంతా ఉన్న నియోజకవర్గంలో, హరీష్ రావు ఉన్న నియోజకవర్గంలో వేరొకరికి అవకాశం ఇవ్వడానికి ఎట్లా వాళ్ళు ఇది చేయగలుగుతారు? ఏం చేయడానికైనా రెడీ అవుతారు కదా. ఇప్పుడు నవంబర్ 2020లో కేసీఆర్ ముఖ్యమంత్రి లేడా? ఉన్నాడా లేడా? హరీష్ రావు మంత్రి లేడా? కేటీఆర్ మంత్రి లేడా? కవిత ఎమ్మెల్సీ లేదా? మరి మధ్యలో రఘునందన్ రావు గెలిచి రాలేదా? ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే గెలిచి వచ్చింది నేను. ఇలా మాజీ ముఖ్యమంత్రి ఇలాకలు ఆయన ఏం చెప్తాడే నేను? అందుకని ఇవన్నీ 1, 1, 2 అవుతాయి, 2, 2, 4 అవుతాయి అనేది ఉండదన్న రాజకీయాల్లో. ఇప్పుడు వాళ్ళ టైం బాగాలేదు, వాళ్ళ జాతకం బాగాలేదు, వాళ్ళ కర్మ బాగాలేదు. చాలా మంది కుటుంబాల ఉసురు పోసుకుర్రు, వాళ్ళందరూ ఉసురు ఇలా తాకుతుంది. దేవుని దగ్గర కూడా ల్యాప్టాప్లు వచ్చేసినాయి. చిత్రగుప్తుడు కూడా ఎవరి లెక్క వానికే చెప్తున్నాడు. వెనకడికి పెద్ద మనుషులు చెప్తున్నారు, అరే పాపం చేయకరా నీ పెళ్ళాం పిల్లలకి తాకుతుంది అని. ఇప్పుడు దేవుడు కూడా పెళ్ళాం పిల్లలకి ఇత్తలేడు శాపాలు. ఎవరు చేసింది వాడే అనుభవించాలి. చంద్రశేఖరరావు గారు చేసింది, బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులే అనుభవిస్తారు. ఇప్పుడు సో ఏ పరిధిలో మీకు మెజారిటీ వస్తుంది ఈ టోటల్ మెదక్ నియోజకవర్గంలో? దుబ్బాక, సిద్దిపేట, అన్ని చదివా నేను తెలుగులోని కొన్ని చదువు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, పటాన్ చెరువు, సంగారెడ్డి. ఓకే, అన్ని వీళ్ళ బెల్ట్ లోనే చెప్తున్నారు కదా మీరు. వాళ్ళ బెల్ట్ ఎందుకైతే పటాన్ చెరువు నీలమ్మది ముదిరాజ్ సొంతూరు, వెంకటరామరెడ్డి సొంతూరు తెల్లాపూరు, అట్లా వాళ్ళ ఊళ్ళో కూడా నేనే వస్తా అంటున్నా. సొంతూరు అంటున్నారు, మళ్ళీ ఆయనకు సంబంధం లేదు మెదక్ అంటే. ఆడికి వచ్చి జాగా మమ్మల్ని కబ్జా చేసుకునే జాగలేదు. ఓకే, ఆయన ఇలా క్లెయిమ్ చేసుకుంటుంది నా ఊరు తెల్లాపూరు, రేపు నన్ను చచ్చిపోతే తెల్లాపూరులో పెడతారని చెప్పుకుంటుండు. సో ఎటువంటి అవకాశం వీళ్ళకి లేదని అంటారు. నా అంచనా, నా ఆలోచన, 20 సంవత్సరాలుగా ఈ జిల్లా ప్రజలతో కలిసినటువంటి నా అనుబంధం నాకు చెప్తుంది ఏంటంటే, చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ విల్ బికమ్ ఏ బిగ్ జీరో ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్స్. సో ఎక్కడి నుంచి తెస్తున్నారు పైసలు? బై ఎలక్షన్ తర్వాత మళ్ళీ మొన్న దుబ్బాక ఎలక్షన్, మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్. రఘునందన్ రావు 1997లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వకీల్. రఘునందన్ రావు ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్లు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో 1997 నుంచి 2013 దాకా కట్టిండు, మొన్న మార్చి దాకా కట్టి ఎలక్షన్ నామినేషన్ వేసి వచ్చిండు. ఆస్తులు ప్రాక్టీస్ చేసినప్పుడు బాగా సంపాదించిన. నీలాంటి క్లయింట్లు దొరికిరు, రాత్రి నేను పోలీసులు ఎత్తుకపోతే ఇచ్చినావు కదా నువ్వు పైసలు. అట్లా మస్తు మంది ఇద్దరు నాకు ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఓకే, నువ్వేం ఇచ్చినావు అట్లా క్లయింట్లు కూడా గట్లే ఇచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ లో పోటీ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇంతమందిని వెనకాల కూర్చోబెట్టుకోవాలి. ఇల్లున్న వాళ్ళందరూ తీసుకున్నారు అంటే ఇల్లున్న వాళ్ళందరూ దేవుని దయతోటి నాకంటే ఆర్థికంగా ఎక్కువ ఉన్నోళ్ళు, నాకంటే ముందు నుంచి రాజకీయాలు ఉన్నోళ్ళు, అవసరమైతే 4 రూపాయలు వాళ్ళ జేబులకి వెళ్ళి ఖర్చు పెట్టి గెలిపించారు, ఎవరినైనా లీడర్ని చేసిరు తప్ప. ఈ గజ్వేల్ చాలా సంవత్సరాలు రిజర్వేషన్లు ఉండి, చాలా సంవత్సరాలు దళిత పెద్దలు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు అయితే, వీళ్ళంతా ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు అయినా ఎవరు ఎప్పుడు 1 రూపాయి తీసుకోకుండా మా ఎమ్మెల్యే పలానా ఆయన గెలవాలనుకుంటే ఆయన గెలిపించారు తప్ప వీళ్ళు ఎవరు డబ్బులు తీసుకొని పనిచేసేవాళ్ళు కాదు. వాళ్ళకి డబ్బులు ఇచ్చే స్థాయి స్తోమత 2 కూడా నాకు లేవు. ఎంత ఖర్చు అంటే ఎమ్మెల్యేతో కంపేర్ చేస్తే ఎంపీకి ఎక్కువ ఖర్చు అవుద్దా? 95 లక్షలు అంటే అది వేరేలే, కానీ అది వేరే లెక్క, మనకు సంబంధం లేని లెక్క. అది మాకు సంబంధం ఉండదు. డోర్ టు డోర్ తిరిగినప్పుడు 500, 1000, 2000 ఇట్లా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఖర్చు అవుతా ఉంటుంది. మా కార్యకర్తలకి అయితే ఇప్పుడు అట్లా ఉండదు కదా. బేసిక్గా అంటే నెరేటివ్ బిల్డ్ చేయడమే ఫోకస్డ్గా చేయాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు డోర్ టు డోర్ పంచడం వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చా? పైసలు వంచుతేనా తెలియదు నాకు. ఆల్రెడీ జనం ఒకసారి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చినాక పైసలు ఇస్తే బలిసి ఉన్నాడు, ఇస్తున్నాడు, తీసుకుంటాం అంతే. ఏముంటుందన్న, మా దగ్గర మస్తుకున్నాయి పైసలు తీసుకోరావా అని మేము కూడా చెప్తున్నాం కదా. 500, 1000 కాదు, తులం బంగారం అడుగుమని చెప్తున్నాం కదా. మునుగోడు నుంచి అదొక టెండెన్సీ కదా, టెంపో కదా. పైసలు ఉన్నాడు ఎవరైనా పొడి ఎత్తే తులం బంగారం అని అడగాలని అనుకున్నాం కదా. అసలు ఇప్పుడు ఎందుకు ఓటేయాలి? రఘునందన్ రావుకి ఏం చేస్తాడని ఓటేయాలి? నరేంద్ర మోడీ ఏం చేస్తాడని ఓటేయాలి? మీతో ఏం చేసిరు చెప్పు. వాళ్ళు ఏం చేయరు. సర్పంచ్ ఆయన ఏం చెప్తాడు? నేను చెప్తా అంటున్నా, నీలాగా నేను తొందరపడదలుచుకోలేదు. నేను 20 ఏళ్ళ నుంచి ఈ జిల్లాలో ఉన్నాను కాబట్టి నాకు ఆ జిల్లా మీద పూర్తిగా అవగాహన ఉంది అని చెప్తా. కాంగ్రెస్ వాడికి వెళ్తే ఏం చేస్తాడు? ఢిల్లీలో మేము ఉంటాం కదా, కాంగ్రెస్ వాడికి వెళ్తే ఏం చేస్తాడు అంటున్నా. మీ మీద ఒత్తిడి తెస్తాడట. ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకొస్తాడు. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ ఏం ఒత్తిడి తెచ్చిండు? ఏం ఒత్తిడి తెస్తే ఏం ఫలితం వస్తుంది చెప్పు? నాకు తెలియక అడుగుతున్నా. ఏం ఒత్తిడి తెచ్చినావు? ఎవరితోటి ఏం ఒత్తిడి ఉండదన్న. మాకు అబ్జల్యూట్ అధికారం వచ్చిన తర్వాత ఎవరు ఒత్తిడి చేసేది ఏముంటుంది? ఏముండదు. రాష్ట్రాలకు రావాల్సిన వాటాన్ని రాష్ట్రాలకు ఇస్తాం. వెంకటరామరెడ్డి అన్నట్టు ఆయన భారతీయ జనతా పార్టీలో ప్రభుత్వం ఏర్పాటైన మరుక్షణం వెంకటరామరెడ్డి ఎక్కడ ఉంటాడో నువ్వు చూడు అంటున్నా. తప్పకుండా చెప్తాను నేను. కాంగ్రెస్లో పోతాడా, బీజేపీలోకి వస్తాడా? ఏడికి రాడు, ఉన్నగానే ఉంటాడు. కానీ ఏడు ఉండాలో కానీ ఉంటాడు. అట్లా
అది ఆయనకు అర్థమైంది అనుకుంటే చాలు. సో మీరేం చేస్తారంటున్నా, ఈ నియోజకవర్గాన్ని సంతులితంగా డెవలప్ చేస్తాను. అంటే పటాన్చెరులో కంపెనీలు ఎక్కువైనాయి, వాసన ఎక్కువైంది, బతకలేని పరిస్థితి వచ్చింది. కొన్ని కంపెనీలని గజ్వేల్కో, కొన్ని కంపెనీలని దుబ్బాకో షిఫ్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాం. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఉంటే రింగ్ రోడ్ బయటికి తీసుకురమ్మని కోరుకుంటాం. పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో కాలుష్యం పెరిగిపోయింది. సుజలాం సుఫలాం మలయజ శీతలాం అని వాడుకున్న వందే మాతర గీతం అర్థం మారిపోయింది ఆ రెండు నియోజకవర్గాల్లో. అక్కడ నుంచి కొంత ఇండస్ట్రియలైజేషన్ బయటికి తీసుకొస్తాం, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఒక కంపెనీ రావాలంటే ఏమడుగుతాడు? మాకు రోడ్ ఉండాలి, మాకు మార్కెట్ ఉండాలి, మాకు 24 గంటలు కరెంట్ ఉండాలి, కంపెనీ నడిచేందుకు నీళ్లు ఉండాలి. ఈ 4 ఫెసిలిటీస్ని ఇటు దుబ్బాక వైపు, ఇటు నర్సాపూర్ వైపు, ఇటు గజ్వేల్ వైపు షిఫ్ట్ చేసి ఇండస్ట్రీస్ని కొన్ని ఇటువైపు తీసుకొస్తే ఇప్పటికే ఇండస్ట్రియల్ మైగ్రేషన్ ఇటువైపు జరుగుతూ ఉంది. సో దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్కి ఒక డెవలప్మెంట్ కోసం ఒక స్కోప్ వస్తుంది. సో చెరువులు కూడా కబ్జాలైనాయి, భూములు కబ్జాలైనాయి. పటాన్చెరు అమీన్పూర్ అంటేనే ఇక దానికి పెట్టింది పేరు కదా, మొత్తం ఓవరాల్ స్టేట్లో అది హాట్ కేక్ కదా. మరి వీటి మీద ఏమైనా చర్యలు ఉంటాయా? ఇప్పుడు రఘునందన్ రావు ఈనాడులో కంట్రిబ్యూటర్ ఉండి, అందులో ఉన్న వాళ్ళని రఘునందన్ రావు ఈనాడులో కంట్రిబ్యూటర్ ఉండి వార్తలు రాస్తేనే మెదక్ జిల్లాలో మీరు చెప్పిన తెల్లాపూర్లో, అమీన్పూర్లో, ఐలాపూర్లో, కొల్లూరులో సుమారు 5,000 ఎకరాల భూముల్ని కాపాడిండు రఘునందన్ రావు ఈనాడు విలేకరిగా. అది ఇయ్యాల కాదు, 1995 కంట్రిబ్యూటర్గా పనిచేసినప్పుడే కాపాడినవి నేను. ఆ రోజు నేను కాపాడినటువంటి భూములే ఇవాళ వీళ్ళంతా 100 కోట్లకి ఎకరం అట్లా ఇట్లా నర్రాసి వేసుకొని అమ్ముతున్నటువంటి భూములు. కాబట్టి అంత తొందరగా మా జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు. ఇలా వెంకటరామరెడ్డి కలెక్టర్ అయ్యి, కలెక్టర్కి వెళ్ళి కాళ్ళు మొక్కి, కాంట్రాక్టర్ అయ్యి, కాంట్రాక్టర్కి వెళ్ళి ఎమ్మెల్సీ అయ్యి ఏం చేసిండన్న 3 ఏళ్ళల్లో ఎకరా 100 కోట్ల చొప్పున 10 ఎకరాలు కొనుక్కున్నాడు. రేపు పొరపాటున మెదకోళ్ళు ఓట్లు వేసిర్రు అనుకో, 100 కోట్లని 1000 కోట్లకు పెంచుతాడు, 1000 కోట్లని 1,00,000 కోట్లకు పెంచుకుంటాడు. అంతకుమించి ఏమొస్తుంది? మెదక్ జిల్లా ప్రజలకు ఏం రాదు. మెదక్ జిల్లా బాగుపడాలి, ఈ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఈ జిల్లా మీద పూర్తిగా అవగాహన ఉన్న నాలాంటోడు గెలవాలి తప్ప ఎంతసేపు దోసుకోవడం, దాచుకోవడం, బ్యూరోక్రాటు వచ్చిన నెల బెదిరించేటోడు ఎట్లయితాడన్నా వెంకటరామరెడ్డి? చదువుకున్న విద్యావంతుని అంటుండే కదా, ఏదో వీడియోలో చూసిన. ఎవరు భోజనం చేస్తుంటే మాట్లాడుతున్నారు, ఎవరు అంటున్నా? వెంకటరామరెడ్డి. ఆయన 1 డిగ్రీ చదివితే నేను 3 డిగ్రీలు చదివినా అన్న. నేను బీఎస్సీ చదివినా, బీఈడీ చదివినా, LLB చదివినా, పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ చదివినా అన్న. ఆయనకంటే 2 ఆకులు ఎక్కువనే చదువుకున్నా అన్న. ఆయన లెక్క లంచాలు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చి ఎవడు ముఖ్యమంత్రి ఉంటే ఆయన జోక్కుంటూ రాలే. నేను కష్టపడి ఎదుక్కుంటూ వచ్చినోని నేను. సో కేసీఆర్ మొన్న ఒక డిబేట్లో, TV9 డిబేట్లో మాట్లాడుతున్నారు, పోలీసులు చేస్తారు తప్ప నేను ఫోన్ ట్యాపింగ్ చేయను అని ఒక విషయం చెప్పిండు. కాళేశ్వరము నిన్న అసలు కాంట్రాక్ట్, నేను ఇంజనీర్ని కాదు, నాకు గ్రాడ్యుయేటే కాదు, నేనెందుకు డిజైన్ చేస్తా, అనవసరంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎట్లా చూడాలి ఇది? అంటే ఆఫీసర్ల మీదకి దోసేసినట్టేనా? రేవంత్ రెడ్డి అనేట ఆయన టైం ఇస్తా ఉన్నాడు, అంటే కాంప్రమైజ్ కోసం బారసారాలు ఏదో కుదుర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే గెలవగానే తీసి బొక్కలేయాలి కదా అన్న, గెలవగానే తెల్లారే వేయాలి కదా. టెలిఫోన్ ట్యాపింగ్ తెలిసిందంటే ఒక SI CI చెప్పకుండా పనిచేయడు, CI SP చెప్పకుండా పనిచేయడు, SP పైన ఉన్నటువంటి DIG చెప్పకుండా చేయడు. ఫోన్ ట్యాపింగ్ చేసిన పోలీసు ముఖ్యమంత్రి చెప్పకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తాడా? ఏదో కథ చెప్తాడు ఏందన్నా కేసీఆర్. మరి ఇంకా తెలంగాణ ఏదో 1940 ఏళ్ళు ఉంది, అందరికి ఇట్లా అనుకుంటారు అనుకుంటే ఎట్లయితుంది? అట్లా నీకంటే 4 ఏళ్ళు ఎక్కువ చదివింది తెలంగాణ. అందుకని 100% టెలిఫోన్ ట్యాపింగ్లో మొదటి ముద్దాయి చంద్రశేఖర్ రావు. కాళేశ్వరంలో 1 పిల్లర్ గుళ్ళినా 2 పిల్లర్లు గుళ్ళినా దానికి పూర్తి బాధ్యత చంద్రశేఖర్ రావుదే. రేవంత్ రెడ్డి ఓట్లు ఉన్నాయని ఆలస్యం చేస్తుండు. నాకు తెలిసి ఓట్లు అయిపోయాక బరాబర్ అందరు పోతారు, వాళ్ళని లైన్గా పోతారు. ఇప్పుడు ఇదే MP ఎలక్షన్స్లో ఓట్ పోలరైజేషన్ విషయంలో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కనుక కేసీఆర్ కాపాడుకోగలిగితే అది బీజేపీకి డిసడ్వాంటేజ్ అన్నది ఒక చర్చ. ఎట్లా? ఇప్పుడు కేసీఆర్ తిరగడం వల్ల బీఆర్ఎస్ ఓటు బ్యాంకు తనకు తాను ఆయన కాపాడుకోగలిగితే బీజేపీకి ఆ ఓటు షిఫ్ట్ అవ్వకపోతే మీకు ఇబ్బంది అన్నది ఒక చర్చ. ఆయన కాపాడుకోవడానికి తెలంగాణ సమాజాన్ని ఆయన ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు. అసెంబ్లీ ఎలక్షన్లే కాపాడుకోలేకపోయినాడు, పార్లమెంట్ ఎలక్షన్లు ఎందుకు కాపాడుకుంటాడన్న? దేశం అంతా ఒక వాతావరణం సెటిల్ అయింది, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా. మోడీ అనేటువంటి ప్రపంచం తప్పితే ఇంకొకటి లేదు. మొన్న మీరు జైరాబాద్ మా మోడీ గారి సభ చూడనట్టున్నారు. మోడీ గారు మాట్లాడుతుంటే జనం ఆవేశం, జనం ఆవేదన, వారి ఆక్రందన చూస్తూ ఉంటే, సంతోషంలో వాళ్ళు అరుస్తూ ఉంటే మోడీ గారు కూడా స్పీచ్ ఆపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మోడీ అనేటువంటి నినాదాలతోటి ఒక్కొక్కసారి 5 నిమిషాలు స్పీచ్ ఆపాల్సినంత గొప్పగా ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంది. అది వాళ్ళ గుండె చప్పుడు అన్న, అది మీకు ఎందుకు అర్థమవుతలేదు? సో మీలాంటి వాళ్ళు ఇప్పుడు మోదీ వేవ్తో మేము గెలవగలుగుతామని చెప్పుకుంటున్నప్పుడు మీకు ఏమైనా అనిపిస్తుందా, అరే మేము ఆయన దాంట్లోనే మేము గెలవగలుగుతున్నాం తప్ప మాకు మేముగా ఓటు బ్యాంకుని ఆకర్షించలేకపోతున్నామన్న ఫీలింగ్ ఏమైనా కలుగుతుంటుందా? అంటే ఫస్ట్ జర్నలిస్ట్ మిత్రులకు క్లాసులు తీసుకోవాలనిపిస్తుంది ఇప్పుడు నువ్వు ఈ ప్రశ్న అడిగిన తర్వాత. ఎవరైనా తీసుకోవచ్చు, ఎందుకంటే రాజకీయాలలో పార్టీ పేరు చెప్పుకునే లీడర్లు అవుతారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు బస్ కండక్టర్ బగ్గిడి గోపాల్ అయ్యిండు.
నువ్వు ఎన్టీ రామారావు పేరు మీద ఎట్లయినా అంటే పార్టీ ఎన్టీ రామారావు పెట్టింది కాబట్టి ఎన్టీ రామారావు పేరు మీదనే అవుతారు. భారతీయ జనతా పార్టీ మాకు బీఫామ్ ఇస్తుంది, మేము ఎంపీలు అవుతాం. మోడీ గారి పేరు మీద అవుతాం అంటే మోడీ బీజేపీ నాయకుడే కదా, మీ పార్టీ నాయకుడు కాదు కదా. మీ పార్టీ నాయకులు తెచ్చి మేము ప్రచారం చేసుకుంటలేం కదా, మా పార్టీ నాయకులు తెచ్చి మేము ప్రచారం చేసుకుంటున్నాం. మోడీ గారి పేరు అంటే మోడీ గారు మా ప్రధానమంత్రి క్యాండిడేటు, మీ ప్రధానమంత్రి క్యాండిడేట్ రాహుల్ గాంధీ పేరు చెప్పి 2 ఓట్లు అడుక్కో రేపు పిలిచి. రాహుల్ గాంధీ ప్రచారం చేస్తే నన్ను ఇద్దరు గెలిచింది చూపెట్టు, దేశంలో చూపెట్టే. మా నాయకుని పేరు మేము చెప్పుకోకపోతే మీకు సిగ్గు అనిపించలేదా? నువ్వు దేని మీద పోటీ చేస్తావు? సిపిఎం వాడు కూడా పోటీ చేస్తాడు, కంకి కోడల మీదనో చేతి కోడల మీదనో దేని మీదనో చేస్తాడు. ఎవరి పేరు చెప్పుకుంటాడు? వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ పేరే చెప్పుకుంటాడు. పార్టీ ప్రెసిడెంట్ పేరు చెప్పకపోతే పక్కన ఉన్న పేరు చెప్పుకుంటారా అన్న? బట్ జోకులు వేస్తామన్నాను, మా నాయకుల పేరు చెప్పుకునే పోటీ చేస్తాం. ఏం మాట్లాడారు మోడీతో? పక్కకు పిలుచుకొని గుసగుసలు పెట్టారు కదా మీ ఇద్దరు. అంటే జనరల్గా ఎట్లుంటుంది అంటే రాజకీయాల్లో కొంత చూసే వాళ్ళకి మనం ఇద్దరం ఒకటే, లేకపోతే మోడీ రఘునందన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందని తెలవడానికి అది అన్ని పార్టీలు ఉంటుంది, మీ పార్టీ అని నేను అంటలేను. సో ఆ రకమైన ఒక ప్రొజెక్షన్ ఇవ్వడానికి కూడా ఈ వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. మాట్లాడగానే పక్క నుంచి జైరాబాద్ అభ్యర్థి బీబీ పాటిల్ని పిలిచి కూడా మాట్లాడాయన జేబుల నుంచి స్లిప్ తీసి ఇచ్చిండు. ఇట్లాంటివన్నీ సరైన డ్రామా అనను, బేసిక్గా అదొక పొలిటికల్ స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు మీరు జర్నలిజంలో? ఉన్నా కొద్ది సంవత్సరాలు. ఎన్నేళ్ళే చెప్పు? 13-14 ఇయర్స్. 14 సంవత్సరాలు నీ జర్నలిజంలో. ఎన్నడన్నా నరేంద్ర మోడీ ఎవరినన్నా పిలిచి స్టేజ్ మీద ముఖ్యమంత్రుల స్థాయి ఉండాలని కాక వేరే వాళ్ళు ఎవరైనా పిలిచి ఎప్పుడన్నా 1 నిమిషం 2 నిమిషాలు ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడంగా చూసినావా అన్న? నీ కెమెరాలు ఉంటాయి కదా అన్ని వీడియోలు. మోడీ గారు వచ్చినప్పుడైతే ఒక 100 కెమెరాలు 100 యాంగిల్కి రికార్డ్ చేస్తుంటాయి కదా, ఒకసారి క్యాసెట్లు రివైండ్ చేసి చూడు. ఎప్పుడైనా ఎవరైనా పిలిచిరా? ఆఖరికి నేను దూరం ఉంది, వారి కుర్చీకి కొంచెం దూరంలో ఉంది మా అధ్యక్షుడు కూర్చున్న కుర్చీ, ఆ కుర్చీని వారే స్వయంగా దగ్గర కూడా జరుపుకొని పిలిచి మాట్లాడారు. అది కూడా డ్రామానేనా అన్న? డ్రామా అనలేదన్నా నేను. అదే అని అనలేదు అంటున్నావు నువ్వు, అరే అని అనలేదు అంటున్నావు నువ్వు. నేను కూడా అంతే అంటలేను, నేను స్ట్రాటజీ అంటున్నాను, నేను కూడా స్ట్రాటజీ అంటున్నానే. జర్నలిస్ట్ లేదో స్ట్రాటజీగా మాకే అన్ని తెలుసు అనుకుంటే ఎట్లనే? నేను నీకంటే ముందు జర్నలిస్ట్, మీకు మాకంటే ఎక్కువ తెలిసి ఉంటుంది. ఎందుకు తెలిసి ఉంటుంది? ఇంతకు ఏం మాట్లాడారు చెప్పలేదు. అది చెప్పాల్సిన అవసరం లేదు, ఏదో ఉంటదిగా, అది నీకు చెప్పాల్సిన అవసరం వ్యవహారం అని నీకు చెప్పాల్సింది కాదు. ఏముంటది బేసిక్ గా ఓపెన్ నువ్వే చెప్పినావు కదా డ్రామా. నీకు డ్రామా అట్టే కొద్ది రోజులు నేను డ్రామా ఎందుకంట, ఏ అంశం గురించి మీరు డిస్కస్ చేసిరా అని అంటున్నా. రాజకీయాలలో ఏ అంశం మాట్లాడుకుంటారే? నియోజకవర్గమా, లేకపోతే రాజకీయాల్లో ఏ అంశం మాట్లాడుకుంటారు? లీడర్లు ఎట్లా పని చేస్తున్నారు, అందరు కలిసి ఉన్నారా, లేకపోతే రాజకీయాల్లో ఏం అంశం మాట్లాడుకుంటారు? ఎలక్షన్ ఓడగొట్టడానికి ప్రయత్నం చేసుకుంటున్నారా, అందరు కలిసి ఉన్నారని అడేమని అడిగిండా? ఇగో ఇవి చాటతో అడుగు వచ్చి కుక్కలు మీరు చెప్తలేరు కదా మరి. అది చెప్పాల్సినవి కావు, చెప్తలేరు కదా. ఇవేవి కావు. ఓకే, 17 గెలవడానికి ఏం చేస్తారు అని అడిగారు, 17 ఎట్లా గెలిపిస్తారు అని అడిగారు. నేనేం చేయాలి మీరేం చేయాలో చెప్పారు. సో అంతకుమించి ఏమీ లేదు, అంతే ఉంటుంది. ఏముంటుంది? ఈ 17లో కొంత టఫ్గా ఉన్న నియోజకవర్గాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? 17 అంటున్నారు సరే, కానీ ఏమైనా 1-2 టఫ్గా ఉన్న నియోజకవర్గాలు? కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. ఖమ్మం ఓకే, మోటాబోట్లో ఉన్నాం, దూరం ఏం లేము, 2-3% డిఫరెన్స్లో ఉన్నాం. ఓకే, నల్గొండ, భాగ్యనగరం, ఓకే, హైదరాబాద్ 3 నియోజకవర్గాలు. సో మిగతా స్వీప్. చూద్దాం ఏం జరుగుద్దాం. థ్యాంక్ యూ. గెలిచిన తర్వాత కలుద్దాం. థ్యాంక్ యూ. ఎంపీ అవుతారా లేకపోతే మాజీ ఎమ్మెల్యేగానే ఉంటారా? ముందు ఎంపీ అయితేనే, ఆ తర్వాత ఇంకోటి అయితేనే. కలుద్దాం అప్పుడు. ఇంకోటి అంటే ఏంది? మంత్రి పదవికి ఎసరు పెట్టిరా? తర్వాత మాట్లాడుకుందాం, గెలిచినాక మాట్లాడుకుందాం. నెక్స్ట్ అంటే ఏంటి అంటున్నా నేను. ఏదో ఒకటి అయితామే, జీవితం ఆశ కదా, మనిషి అంటేనే ఆశ. ఉన్నారు కదా, ఈటల రాజేందర్, బండి సంజయ్. నేను మంత్రి అనలేదు, నేను మంత్రి అనలేదు, మంత్రి అనలేదు. తర్వాత ఏదో అయితా అంటే నేను అయితాం, ఏదో ఒకటి అయితాం. కలుద్దాం, ఢిల్లీలో కలుద్దాం. టార్గెట్ దేనికి పెట్టినారు? ఢిల్లీలో కలుద్దామే. సో పార్లమెంట్లో కూర్చుంటారు 100% మెదక్ ఎంపీగా గెలిచేస్తాం. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ రావు గారు. ఇది భారతీయ జనతా పార్టీ మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.